నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ మదమంచి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల స్వామి వారిని దర్శించుకున్న నేతలు. వినుకొండ నియోజకవర్గంలో రెడ్ బుక్ అమలు చేస్తున్నారని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. పలు విమర్శలు. చీకటిలపాలెంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని అభినందించిన మంత్రి లోకేష్. ల్యాప్టాప్ బహుకరణ. వినుకొండ మండలంలోని మదమంచిపాడులో శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల ఏటాదానే ఏప్రిల్ 17వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల ఏటా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయన్నారు. తిరునాళ్లలో పాల్గొన్న ఆర్యవేశ ప్రముఖులు, స్థానిక నాయకులు భక్తులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు, స్థానిక నాయకులు, అధికారులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
పాల్గొన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులందరికీ పేరు పేరున మొదటి అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా వడమంచిపాడు ఆంజనేయ స్వామి తిరునాళ్ళ రోజు పెద్ద ఎత్తున వేలాది మందికి ఇక్కడ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెప్పారు. ఆర్యవైశ్యులు అన్నదానాల్లో దేవాలయ నిర్మాణాల్లో ఎప్పుడు ముందుండడం ఒక విశేషం. ఆ మరమంచిపాడు వేలాంజనేయ స్వామి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరమంచిపాడు వేలాంజనేయ స్వామి ప్రార్థిస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 4వ రోజు వినుకొండ పట్టణంలోని నష్ట్రాపేట రోడ్డులో గల నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చదువుకొనుచున్న బాల బాలికలకు, ఉపాధ్యాయులకు మరియు స్కూల్ సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో గృహములలో సంభవించే గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఆయిల్ ఫైర్స్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరిగిన తరువాత ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని వారికి డెమో ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ కె శ్రీనివాసరావు, డ్రైవర్, ఆపరేటర్స్ పాల్గొన్నారు. వినుకొండ మండలం మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా స్వామి వారిని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అటు రాష్ట్రంలో ఇటు వినుకొండ నియోజకవర్గంలో రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో జరిగిన సంఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు శాంతి భద్రతలను గాలి కొదిలేసి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడానికి ఉపయోగిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై దాడులు కొచ్చెర్ల ఇవాళ కాదు, కొచ్చెర్ల మొన్న కొమరాజపల్లి, అంతకుముందు రోజు కొండాయిపల్లి, ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో ఒక ఎవరైతే కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళటం, ఇళ్లల్లోకి వెళ్ళి కొట్టడం ఎంత దారుణం అంటే, నిన్న కొచ్చెర్లలో ఊరు మొత్తం చూస్తుండగా రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని మాజీ సర్పంచ్ గోలి ఏడుగొండల ఇంటి పైన ఆ విధంగా కొట్టడం అనేది ఎంత దారుణం అండి. ఇది ఏంటి? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో వాళ్ళపైన దాడులు చేయటమేనా? ఇది ఎంతవరకు సబబనే సందర్భంగా. అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రాత్రి 1 గంటకి ఆడవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి పోలీసు వాళ్ళు దెబ్బలు తగిలి ఆ పెద్దాంకి కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటే ఇంటికి వచ్చి ఇంట్లో కొనుక్కున్న ఆడవాళ్ళని దుర్భాషలాడి 14 సంవత్సరాల ఆ బిడ్డకి 14 సంవత్సరాల బిడ్డని కూడా చూడకుండా రాత్రిపూట లాక్కెళ్ళి రోడ్లమ్మట ఈడ్చుకుంటా పోయినారంటే ఇంతకంటే దారుణం ఏముందని అడుగుతూ ఉన్నాను. ఇక్కడ పాలన జరుగుతుందా, ఇక్కడ దాడులు జరుగుతున్నాయా అని ప్రతి ఒక్కరిని అడిగితే ఇక్కడ పాలన అనేది పక్కన పెట్టారయ్యా, దాడులు అనేవి కొనసాగిస్తున్నారని చెప్పుకోవడం జరుగుతాం. ఈ దాడులు ఆపండయ్యా. మీరు చేసినటువంటి మోసాలు, దగాలు, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఎందుకు? మళ్ళీ మోసం చేశారు, గెలిచారు, మళ్ళీ ప్రజల్ని మరోవైపు భయభ్రాంతులను గురి చేస్తున్నారు.
ఇప్పటికైనా ఇక్కడ కాలు ఇరిగినటువంటి పెద్దామ 75 సంవత్సరాలు కాలు మోకాలు ఇరిగింది. ఉచ్చెర్ల గ్రామంలో జరిగిన పెద్దామకి కాలు ఇరిగితే అది పూర్తిగా కావాలని ఇంటి మీదకి వచ్చి వందల మంది వచ్చి దాడి చేయడం అనేది, మరి ఆ ఇంట్లోకి దూరినటువంటి వాళ్ళు కొందరు ఆ ముసలమ్మ కాలు కొట్టారు. ఇది కూడా మరి పూర్తి స్థాయిలో వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చూడాలని ఇదే ఎమ్మెల్యే గారికి సందర్భంగా తెలియపరుస్తున్నాను. బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు దగ్ధమైంది. గుమ్మనంపాడుకు చెందిన అవినాష్ రెడ్డి తన కారు ఇంటి ముందు పార్క్ చేశాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశారని ఆరోపించాడు. 10 రోజుల క్రితం ఇదే గ్రామంలో కోత కోసిన మిర్చి పంటను కూడా పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. వరుస సంఘటనలతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ మండలం చీకటిలపాలెంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని కీర్తన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంఈసీలో 1000కి గాను 970 మార్కులు సాధించింది. కీర్తనకు 970 మార్కులు రావడంతో మంత్రి లోకేష్ అభినందించి ల్యాప్టాప్ బహుకరించారు. కీర్తన మాట్లాడుతూ తన తండ్రి మృతి చెందిన తన తల్లి ధైర్యంగా కూలి పనులు చేస్తూ తనను చదివించిందని, తనని సంతోషంగా చూసుకోవడమే లక్ష్యమని తెలిపింది. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందించే సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ముందుకు సాగటం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. గురువారం స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో చీఫ్ విప్ సతీమణి, ఫౌండేషన్ చైర్మన్ గోనగుట్ల లీలావతి అధ్యక్షతన మెప్మా ఆర్పీల సమావేశం జరిగింది. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పీ మహిళలకు ఏర్పాటు చేసిన చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారని, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఆంజనేయులు గారు అడగగానే మీరంటే చాలా అభిమానం ఆయనకి. మీరు అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. ఇది చాలా చిన్నది. భవిష్యత్తులో మీకు ఇందాక చెప్పినట్టు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇప్పిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే మా ఫౌండేషన్ తరఫున కూడా మీ పిల్లలకి ఫ్యూచర్లో అంటే ఇప్పుడంటే చిన్న చదువులు మీ ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకోవాలి వాళ్ళకి ఇబ్బంది అయితే మా ఫౌండేషన్ తరఫున కూడా మీకు సహాయం చేయడానికి ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా, అందులో మీరు ఇప్పుడు సమాజంలో బయట చేస్తున్నారు, ఎంతో కష్టానికి కష్టపడుతున్నారు, మీకు ఇచ్చే శాలరీస్ కూడా తక్కువే అని తెలుసు, అయినా చాలా బాగా సంతోషంగా కష్టపడతారు మీరు. అదేవిధంగా మన ఇంటిని కూడా తీర్చిదిద్దుకోవాలి, ఎందుకంటే ఇంట గెలిచి రెచ్చగలమన్నారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని మటుకు మంచిగా తీర్చిదిద్దండి, ఎందుకంటే భవిష్యత్తు తరాలు వాళ్ళు, మంచి భవిష్యత్తుని మనం వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళు సమాజానికి ఈ ఆంజనేయులు గారిలాగా సహాయపడడం కావచ్చు, ఉపయోగపడడం కావచ్చు, ఆ విధంగా భావి భారత పౌరుల్లాగా తీర్చిదిద్దాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడైనా ఫౌండేషన్ తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా సంప్రదించవచ్చు. శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనగుట్ల లీలావతి గారికి, అలాగే మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి మాజీ శాస్త్రజ్ఞులు మక్కని గారికి, అట్లాగే ఆర్డీఓ గారిని అడిగాము, మీ చేతి మీదుగా 4 శారీస్ ఇవ్వాలి మన ఫౌండేషన్ తరఫు కార్యక్రమానిగానే వారు కూడా ప్రేమతోటి వచ్చినందుకు ఆర్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మన వినుకొండని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక పట్టుదలతో, ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు. సో వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే వారు కూడా వచ్చినందుకు సంతోషం, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి పివి సురేష్ గారు, అట్లాగే సౌదాగర్ జానీ భాష కార్యక్రమానికి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రత్యేకించి అంటే దేవుడి భక్తిలో, దేవుడి మీద కొంతమందికి భక్తి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది చెప్తే దేవుడు బాగా వింటాడు. ఒకటే కోరుకుని మా చంద్రబాబు నాయుడు గారికి కోట్ల మందికి ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి గొప్ప గొప్ప ఆలోచనలు ఇవ్వాలని ప్రార్థించండి. మా జీవి ఆంజనేయులకు కూడా లక్షలాది మందికి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు, కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు అందజేయమని చెప్పేసి నా కోసం ప్రార్థన చేయండి.
లక్షల మందికి కుటుంబాల్లో వెలుగు నింపేటువంటి ఆ ఆలోచన జ్ఞానాన్ని శక్తిని మని దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. దాన్ని ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని ఒక తలంపు. ముఖ్యంగా అనాథ పిల్లలకి ఇప్పుడు కూడా ఇల్లు లేనటువంటి గుడిసెల్లో ఒక సెంటు భూమి లేకుండా గుడిసెల్లో ఉండేటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి వాళ్ళ చదువు మీద వాళ్ళకి మంచి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలనేది శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక సంకల్పం. దాన్ని లీలావతి గారు ప్రత్యేక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నిస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.